ఐ హోప్ మీరు సెటప్ చేసినట్టున్నారు. చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేసామండి. గ్రేట్. నేను టైప్ స్క్రిప్ట్ యాడ్ చేయలేదు, బట్ ఇట్స్ ఫైన్. మనం ఇప్పుడు ఏం కోడ్ చేయము టుడే. గ్రేట్. సో నిన్న మనం ఏం చూసాం? నిన్న మనం వి హావ్ క్రియేటెడ్ ది ప్రాజెక్ట్ మై యాప్ అని యూజింగ్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ తోటి మనం క్రియేట్ చేసాం అనమాట. ఓకే, గ్రేట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిన్న మనము క్రియేట్ చేసిన తర్వాత రికార్డింగ్ ఆన్ చేశాను. ఆన్ చేశారండి. ఓకే, యా. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ది రియాక్ట్ యాప్ మనకు కొన్ని ఫైల్స్ వచ్చాయి, కొన్ని మాడ్యూల్స్ వచ్చాయి, కొన్ని ప్యాకేజెస్ వచ్చాయి. ఓకే, ఫైన్. సో నోడ్ మాడ్యూల్స్ అని చెప్పి మనకు ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాం. మనకి ఫస్ట్ థింగ్ ఏంటిది, ప్యాకేజ్ డాట్ జేసన్ వచ్చింది. ప్యాకేజ్ డాట్ జేసన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మేనేజర్ ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్. మనం ఏవైతే మన అప్లికేషన్లో ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్స్ ఉంటాయి. వర్షన్ ఏంటిది, ఆ, నీ నేమ్ ఏంటిది, ప్రైవేట్ ట్రూ వర్షన్, అది ఇది ఉంటుంది. మనకు దాంతో పాటు ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ ఫైల్ కూడా వచ్చింది. సో ఇట్స్ ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ ఫైల్. ఈ ఫైల్ ఏంటిది, ఇస్ వెరీ బిగ్ యాక్చువల్లీ. సో పాయింట్ ఏంటంటే, నార్మల్లీ మనం ప్యాకేజ్ డాట్ జేసన్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రియాక్ట్ వర్షన్ ఎంత ఉంది, ఇక్కడ 18.2.0 ఉంది. అంటే వర్షన్ ఇన్ ది సెన్స్ లేటెస్ట్ గా వాళ్ళు కోడ్ లో చేంజెస్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ కొత్త ఫంక్షన్స్ యాడ్ చేయడం, పాత ఫంక్షన్స్ ఏదైనా బగ్స్ ఉన్న అవన్నీ ఫిక్స్ చేయడం, అవి ఇవి చేస్తూ ఉంటారు. సో అప్పుడు వర్షన్స్ మారుతూ ఉంటాయి. రియాక్ట్ ఇప్పుడు 18, 19 వస్తుంది. ఐ గెస్ 19 కూడా లాంచ్ అయినట్టుంది. బిఫోర్ 18 ఉండే, దాని ముందు 16 ఉండే, అలా వర్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, కొత్త కొత్త ఫంక్షన్స్ అవి ఇవి యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో పాత ఫంక్షన్స్ లో ఏదైనా రిమూవ్ చేయడం కానీ అవి ఇవి జరుగుతూ ఉంటాయి లేటెస్ట్ కోడ్ లో. సో వర్షన్ అంటే మీనింగ్ అది. సో ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఏం చేస్తుంది అంటే, నార్మల్లీ నీ వర్షన్ ని చూపిస్తుంది. ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ ఏం చేస్తుంది అంటే, నీ ఆ పర్టికులర్ వర్షన్ ని లాక్ చేసేస్తుంది. అంటే ఫ్యూచర్ లో నీ రియాక్ట్ యొక్క ప్యాకేజ్ అప్డేట్ అయినా కానీ, ఫ్యూచర్ లో ఏది రియాక్ట్ ప్యాకేజ్ ఉంది ఇది అప్డేట్ అయినా కానీ, నీ ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ ఏం చేసేస్తుంది, అది అప్డేట్ చేయలేదు. నువ్వు ఎప్పుడైతే ద ఫస్ట్ టైం ఏదైతే ఇన్స్టాల్ చేసావో ఆ వర్షన్ ఏదైతే ఉందో అది లాక్ అయిపోతుంది. తర్వాత దీనివల్ల యూజ్ ఏంటంటే, నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసావు, రియాక్ట్ వర్షన్ 18 వాడావు, కానీ నువ్వు డిప్లాయ్ చేసేటప్పుడు, అదర్వైజ్ నీ కోడ్ని నువ్వు వేరే సర్వర్లో రన్ చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు మళ్ళీ రియాక్ట్ ఇన్స్టాల్ చేస్తావు ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఆ ఫైల్స్ అన్ని పంపించాను. ఇట్స్ అ వెరీ లార్జ్ ఫైల్స్ ఇవన్నీ. నేను ఓన్లీ ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ పంపిస్తాను. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఏముంటాయి, నువ్వు ఏమేమి ఇన్స్టాల్ చేయాలో ఉంటాయి అంతే. ఓకే, సో నేను ఏమేమి ఇన్స్టాల్ చేయాలో పంపిస్తాను. బట్ నేను నా పర్టికులర్ టైంలో నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నా పర్సన్ 18 ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ ఎప్పుడైతే నేను ఈ ఫైల్ని వేరే వాళ్ళు పంపించి ఇన్స్టాల్ చేయమని చెప్తానో, వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళకి లేటెస్ట్ వర్షన్ వస్తుంది. సో అప్పుడు నా దాంట్లో వర్క్ అయిన థింగ్స్ వాళ్ళ దాంట్లో వర్క్ అవ్వకపోవచ్చు, ఏదైనా బ్రేకింగ్ చేంజెస్ వచ్చినప్పుడు కోడ్లో. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఏం చేస్తామంటే, ఈ ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఏదైతే వర్షన్ ని నువ్వు క్రియేట్ చేసావో, ఇన్స్టాల్ చేసావో, ఆ వర్షన్ అనేది అక్కడికి లాక్ అయిపోతుంది. ఇప్పుడు రియాక్ట్ అనేది నేను చూసినప్పుడు 18.2.0 వచ్చి లాక్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎవరైనా సరే ఇది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు నీకు అదే వర్షన్ డౌన్లోడ్ అవుతుంది, కానీ కొత్త వర్షన్ అనేది డౌన్లోడ్ అవ్వదు. అంటే అన్లెస్ వాడు వెళ్ళి అప్డేట్ అని కీవర్డ్ యూస్ చేసి ఎన్పిఎం అప్డేట్ రియాక్ట్ అని కొట్టేంత వరకు ఆ వర్షన్ అనేది అప్డేట్ అవ్వదు. ఏదైతే ఉందో అదే వాడికి అక్కడ కూడా ఉంటుంది. సో ప్యాకేజ్ లాక్ డౌట్ చేసిన ఏం చేస్తుందంటే, నీ పర్టికులర్ ప్యాకేజ్ ని లాక్ చేసేస్తుంది, అన్ని ప్యాకేజెస్ ని. ఇక్కడ మన దగ్గర ఎన్ని ఎన్ని అయితే ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయో, ఈ అన్ని ప్యాకేజెస్ ని ఇవన్నీ ప్యాకేజెస్ ని ఒక్కొక్క వర్షన్ అది లాక్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఏ ప్యాకేజ్, ఇది బ్యాబుల్ ప్యాకేజ్. ఇది బ్యాబుల్ ప్యాకేజ్ లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి సంబంధించినవన్నీ. ఇప్పుడు మనం రియాక్ట్ చూద్దాం ఇక్కడ. ఈ రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ ప్యాకేజ్ ఇది.
చూడండి ఇది రియాక్ట్ డామ్ ఈ పర్టికులర్ వర్జన్ లాక్ అయిపోయింది. సో దట్ నీకు మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు ఒకసారి వర్జన్ లాక్ అయిపోయిన తర్వాత. అంటే నువ్వు అప్డేట్ కొట్టి ఈ లాక్ అవుట్ చేసిన ఫైల్ ని మార్చి మాత్రం అది మారుతుంది. అంతేగాని నువ్వు నీ వేరే వాళ్ళు ఎక్కడ ఏమి ఇన్స్టాల్ చేసినా కానీ ఈ ఫైల్ తీసుకొని ఏదైతే వర్షన్ ఉందో ఈ వర్షన్ వాళ్ళకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో దట్ నువ్వు వాడిన ప్యాకేజెస్ అవతల వాళ్ళు నీ ప్రాజెక్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్యాకేజెస్ రెండు సేమ్ ఉంటాయి, సిమిలర్ ఉంటాయి. రెండు డిఫరెంట్ ఉండకుండా సిమిలర్ గా ఉంటే మనకి రెండు చోట్ల పనిచేస్తుంది మన కోడ్ అనేది. సో అందుకే ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంటుంది. ఓకే, so far we have covered all the files. Readme file is now it's like a text file. డీటెయిల్స్ ఇస్తావు నీ ప్రాజెక్ట్ దేని గురించి, ఈ ప్రాజెక్ట్ రన్ చేయాలంటే నువ్వు ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పి ఎవరైతే నీ ప్రాజెక్ట్ కానీ ఎవరైతే నీ కోడ్ ని చూస్తారో వాళ్ళు ఫస్ట్ ఈ రీడ్మీ ఫైల్లోకి వెళ్ళి నీ కోడ్ ఏంటిది, డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏంటిది, ప్రాజెక్ట్ ఎందుకు ఎలా రన్ చేయాలని చెప్పి డీటెయిల్స్ ఉంటాయి రీడ్మీ ఫైల్లో. ఈరోజు చెప్పాను నేను మీకు. గిట్ ఇగ్నోర్ ఏంటంటే గిట్ గురించి చెప్పినప్పుడు ఎవెన్చువల్లీ మీకు ఇది అర్థమవుతుంది. నార్మల్లీ ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక ప్రాజెక్ట్ పైన 2-3 డెవలపర్స్ వర్క్ చేస్తారు, అవునా? ఒక ప్రాజెక్ట్ పైన 3 డెవలపర్స్ ఉంటారు, టీమ్గా వర్క్ చేస్తారు. ఐడియల్ గా గిట్ లేనప్పుడు ఎలా వర్క్ చేస్తాడు? మేనేజర్ ఉంటాడు, మేనేజర్ ఏం చేస్తారు, ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మేనేజర్ కింద యూ విల్ బి హ్యావింగ్ 4 ఫ్రెండ్స్ ఆర్ 4 ఎంప్లాయీస్. మేనేజర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మేనేజర్ ప్రాజెక్ట్ ని పెన్ డ్రైవ్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ షేర్ చేస్తారు. అది నీ దగ్గరికి వస్తుంది, అందరికి షేర్ చేస్తారు. మేనేజర్ ఏం చెప్తారు, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు రాయి, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు రాయి, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు రాయి, నువ్వు ఇచ్చిన టాస్క్ నువ్వు రాయి, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు రాయి. అందరు తన టాస్క్ తను రాసిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఒక 4 ఫైల్స్ క్రియేట్ చేశాడు, హోమ్, ప్రోడక్ట్ అండ్ కార్ట్ పేజ్. ఒక ఎంప్లాయీ హోమ్ పేజ్ మీద వర్క్ చేస్తాడు, ఒక ఎంప్లాయీ కార్ట్ పేజ్ మీద వర్క్ చేస్తాడు, ఒక ఎంప్లాయీ ప్రోడక్ట్ పేజ్ మీద వర్క్ చేస్తాడు. అందరు సపరేట్ గా వర్క్ చేసిన తర్వాత నార్మల్గా బిఫోర్ గిట్ ఎలా ఉండేదంటే అందరి కోడ్ ని తర్వాత కంబైన్ చేసి ఒక కరెక్ట్ ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని రన్ చేసి డిప్లాయ్ చేస్తారు. దిస్ ఇస్ ది వర్క్ ఫ్లో. ఇష్యూస్ ఏమొచ్చాయి ఇక్కడ ప్రాబ్లమ్? ఇప్పుడు ఒకటే ఫైల్ మీద ఒకటే హోమ్ పేజ్ మీద ఇద్దరు పని చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, నువ్వు ఒక స్టైల్ ఆఫ్ కోడ్ రాస్తావు, తను ఒక స్టైల్ ఆఫ్ కోడ్ రాస్తారు. నువ్వు రాసే సేమ్ ఫైల్లో నీ లైన్ నెంబర్ లో ఒకటి ఉంటుంది, తన లైన్ నెంబర్ లో ఒకటి ఉంటుంది, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఒకటే ఫైల్ ఇద్దరు వర్క్ చేస్తున్నావు, 2 డిఫరెంట్ సిస్టమ్స్ లో ఉన్నాయి ఆ ఫైల్స్ అనేవి. నువ్వేం రాస్తున్నావు తెలియదు, నేనేం రాస్తున్నావు తెలియదు. సో అక్కడ నీ కోడ్ అనేది రాయడానికి కానీ ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడానికి కానీ ఈజీగా ఉండదు. సో దానికి సొల్యూషన్ ఏం కనుక్కున్నారంటే, ఒక మేనేజర్ ఉంటాడు, ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాడు, ప్రాజెక్ట్ క్రియేట్ చేసి యూజర్స్ కి ఇవ్వడు ఆ ప్రాజెక్ట్ ని, అది ఎంప్లాయీస్ కి ఇవ్వకుండా గిట్ అని ఒక సర్వర్ లోపల డిప్లాయ్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ సర్వర్, సింపుల్. ఓకే, సింపుల్ గా సర్వర్ అని అనుకోండి గిట్ అనేది ప్రస్తుతానికి టైం బేయింగ్. గిట్ అనే సర్వర్ లో ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేశాను, ఓకే బాగుంది. తర్వాత నేను ఒక్కొక్క యూజర్ ఏం చేస్తాడంటే ఈ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ప్రాజెక్ట్ ని తీసుకుంటాడు. ఓకే, తీసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడంటే వర్క్ చేస్తాడు, తనకి ఇచ్చిన టాస్క్ వర్క్ చేసేసి తన చేంజెస్ అన్నిటిని ఈ సర్వర్లోకి పుష్ చేస్తాడు, అప్డేట్ చేస్తాడు. నేను ఒక ఫైల్ తీసుకున్నాడు, ఫైల్లో చేంజెస్ చేసి మళ్ళీ సర్వర్లోకి పంపిస్తాడు, ఓకే ఇవి నా చేంజెస్ అని చెప్పి. సెకండ్ యూజర్ ఎప్పుడైతే ఇదే ఫైల్ మీద వర్క్ చేస్తున్నాడో సెకండ్ యూజర్ ఏం చేయాలి, సర్వర్లో ఉన్న లేటెస్ట్ చేంజెస్ తీసుకొని అప్పుడు తన కోడ్ యాడ్ చేయాలి. ఓకే, సో ఎవ్రీ టైం మనం పుష్ చేసే ముందు ఫస్ట్ పుల్ చేయాలి. పుల్ చేయడం అంటే ఏంటంటే, నువ్వు 2-3 డెవలపర్స్ ఉంటారు, 2-3 డెవలపర్స్ ఒకటే ఫైల్ మీద వర్క్ చేసినప్పుడు నువ్వు పుల్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ చేసిన చేంజెస్ అన్ని వాళ్ళు సర్వర్లో పుష్ చేసేసి ఉంటారు కాబట్టి ఆ చేంజెస్ అన్ని నువ్వు తీసుకొని నీ చేంజెస్ యాడ్ చేసి నువ్వు పుష్ చేస్తావు. సో ఇక్కడ మనకు కాన్ఫ్లిక్ట్స్ రాదు, ఎందుకంటే వాడి చేంజెస్ ని కూడా మనము తీసుకుంటున్నాం, వీఆర్ గెటింగ్ ఇట్. ఎలా తీసుకుంటున్నాం మనం? వాడు చేసిన చేంజెస్ అన్ని వాడు సర్వర్లో పుష్ చేస్తున్నాడు, సర్వర్లో పుష్ చేసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు కోడ్ రాయబోతున్నావో నువ్వు చెక్ చేసుకుంటావు. ఫస్ట్ రాసే ముందు యూ చెక్ ఇట్, ఏదో సర్వర్ లేటెస్ట్ కోడ్ ఏదైనా ఉందా, ఎవరైనా పుష్ చేశారా అని చెప్పి చెక్ చేసి ఒకవేళ ఎవరైనా పుష్ చేస్తాడైతే ఆ లేటెస్ట్ కోడ్ ని నువ్వు తీసుకొని అప్పుడు నీకు కావాల్సిన కోడ్ ని నువ్వు యాడ్ చేసుకోవచ్చు. సో దట్ నీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు. ఫైన్. సో ఇట్స్ ఓవర్ వ్యూ ఆఫ్ గిట్. ఇది మొత్తం కాన్సెప్ట్ కాదు, సో మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను నార్మల్లీ.
సో ఇప్పుడు ఇది గిట్ ఇగ్నోర్ ఫైల్ ఉంది. గిట్ ఇగ్నోర్ ఫైల్ ఏంటంటే నార్మల్లీ నీ ఫైల్స్ అన్ని నువ్వు ఇప్పుడు నేను చెప్పాను ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో నేనే మేనేజర్, నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను మై యాప్ అనేది. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్నవన్నీ నేను గిటబ్ లో పెట్టాలి. కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్ నోడ్ మాడ్యూల్స్ అని చెప్పి నా దగ్గర పెద్ద ప్యాకేజ్ ఉంది. చాలా దానిలో అన్ని ఫైల్స్ కానీ రియాక్ట్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి ఈ పెద్ద ప్యాకేజ్ ని మనం ఈ సర్వర్లోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే మనం జస్ట్ ఒక ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ని యాడ్ చేసాం అనుకోండి, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఏ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి నువ్వు, ఏ వర్షన్స్ ఇన్స్టాల్ చేయాలని చెప్పి డీటెయిల్స్ ఉంటాయి. సో దట్ ఎవరైతే నెక్స్ట్ టైం యూజర్ ఈ పర్టికులర్ సర్వర్ నుంచి ఈ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకుంటాడో ఆ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ని చూసి ఆ ప్యాకేజెస్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటాడు. మనం ఏమి ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ని సర్వర్లో పుష్ చేసి ఆ సర్వర్లో పుష్ చేసిన తర్వాత అది యూజర్కి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ వెరీ లార్జ్ ఫైల్ అండ్ విచ్ నెట్ అనేది చాలా కన్జ్యూమ్ అయిపోతుంది, వెరీ ఈజీ ఫ్రెండ్లీ ఉండదు, అండ్ ఆల్సో లేటెస్ట్ వర్షన్స్ ఉండవు, లేటెస్ట్ చేంజెస్ ఉండవు. అందుకని మనం ఏం చేస్తామంటే ఓన్లీ వర్షన్ ఒక్కటే మెయింటైన్ చేసిన ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ని ఒక్కటే మనం పంపిస్తాం. ఆ ఫైల్ని చూసుకొని వాడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. యూజర్ ఎవరైతే ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాడో, రన్ చేయాలనుకుంటున్నాడో ఆ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ నోడ్ మాడ్యూల్స్ అనేది తన సిస్టంలో కూడా వచ్చేస్తాయి. అప్పుడు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా కొన్ని ఫైల్స్ ని మనము ఇగ్నోర్ చేయాలి. అన్నిటిని మన సర్వర్లో పుష్ చేయకూడదు. మన ప్రాజెక్ట్ ఉందంటే అన్ని ఫైల్స్ మన సర్వర్లో పుష్ చేయకూడదు, కొన్ని ఇగ్నోర్ చేయాలి అనే కేసులో మనం ఏం చేస్తామంటే ఈ డాట్ ఇగ్నోర్ ఫైల్లో మనము ఏ ఫోల్డర్స్ ని నువ్వు పుష్ చేయకూడదు అనుకుంటున్నావో అవన్నీ నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తావు. నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, ఇవన్నీ ఇప్పుడు వదిలేయండి. బట్ టైం కమ్స్ మీకు తెలుస్తుంది ఇవన్నీ, వీటిని కూడా మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటని మనకి టైమింగ్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం వాడట్లేదు కాబట్టి యూ కెన్ ఈవెన్ రిమూవ్ దిస్ థింగ్, కన్ఫ్యూజన్ వద్దు మనకి. తర్వాత ఐల్ కమెంట్ ఇట్. గ్రేట్. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ని నేను ఇగ్నోర్ చేయమని చెప్తున్నాను. ఎప్పుడైతే నేను గిట్ వాడి ఈ ప్రాజెక్ట్ ని నేను పుష్ చేస్తాను నా సర్వర్లోకి, నేను ఏం చెప్తున్నాను గిట్కి, ఈ యొక్క పర్టికులర్ మాడ్యూల్ ఏదైతే ఉందో దీన్ని ఇగ్నోర్ చేయి, దీన్ని పుష్ చేయకు, రిమైనింగ్ ఫైల్స్ అని పుష్ చేయమని చెప్తున్నాను. సో గిట్ ఇగ్నోర్ ఒక మీనింగ్ ఏంటంటే అది. గ్రేట్. యాజ్ యూజువల్ నేను పబ్లిక్ అంటే ఏంటో చెప్పాను, నేను నీకు HTML ఫైల్ అంటే చెప్పాను. ఇట్స్ స్టార్టింగ్ ఎవ్రీ ఆబ్వియస్లీ నువ్వు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నావు ఆర్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నావు అంటే నీకు HTML పేజ్ కావాలి. అండ్ నేను మీకు చెప్పింది ఏంటిది, వెబ్సైట్ అనగానే మీకు అందరికీ ఏం గుర్తొస్తుంది, మల్టిపుల్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటారు. బట్ రియాక్ట్ ఈజ్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. వెబ్సైట్ అనగానే అందరూ ఏమనుకుంటారు, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ రియాక్ట్ నేను చేస్తున్నాను కాబట్టి నా దగ్గర మల్టిపుల్ పేజెస్ ఉండాలి, అంటే మల్టిపుల్ HTML పేజెస్ ఉండాలని ఒక అజంప్షన్ లో ఉంటాయి. రియాక్ట్ ఇస్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఒకటే పేజ్ ఉంటుంది, ఒకటే HTML పేజ్ ఉంటుంది, బట్ మల్టిపుల్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి. ఇప్పుడు మనం అమెజాన్ చూస్తాం అనుకోండి, లాగిన్ పేజ్కి వెళ్ళినప్పుడు లాగిన్ ఫామ్ ఉంటుంది, హోమ్ పేజ్కి వచ్చినప్పుడు ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, రెండు డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేయకుండా డిపెండింగ్ అపాన్ ది యూఆర్ఎల్ బట్టి, ఒకవేళ లాగిన్ పేజ్ లో ఉన్నాడు అనుకోండి, నేను లాగిన్ పేజ్ కి సంబంధించిన UI చూపిస్తాను. ఒకవేళ ప్రోడక్ట్స్ పేజ్ లో ఉన్నాడు అనుకోండి, నేను ఈ UI తీసేసి నా ప్రోడక్ట్స్ పేజ్ లో కావాల్సిన UI ని పెడతాను, అదే HTML లో, ఇన్స్టెడ్ ఆఫ్ కొత్త HTML పేజ్ క్రియేట్ చేయకుండా. అందుకని మన ప్రాజెక్ట్ లోపల చూసుకుంటే ఒకటే HTML పేజ్ ఉంటుంది. ఓకే గ్రేట్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ చూసుకుంటే మన దగ్గర ఒకటే HTML పేజ్ ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటి, పబ్లిక్ ఫోల్డర్ ఇంకా మిగతా ఫైల్స్, లోగోస్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఐ అప్డేట్ యూ, ఈ మేనిఫెస్ట్ డాట్ జేసన్ అంటే ఏందో కూడా మీకు చెప్తాను. ఇట్స్ నథింగ్, ఇట్స్ ఇన్ఫర్మేషన్, కొన్ని డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్ గురించి చూస్తుంది ఏది ఎక్కడ ఉందని చెప్పి. ఇది అనేది మనకి robot.txt అనేది మనకి వెబ్ క్రాలర్స్, SEO పర్పస్ కి మనం యూస్ చేస్తాం. సో కోర్సులో మీకు ఎలా మీకు తెలుస్తుంది. అండ్ ఈ సోర్స్ ఫోల్డర్ లోకి వస్తే వీ హ్యావ్ దిస్ index.js ఫైల్, విచ్ ఇస్ అ మెయిన్ ఫైల్, జావా స్క్రిప్ట్ ఫైల్, మెయిన్ ఫైల్ అనేది. యాజ్ యూజువల్ నేను మీకు చెప్పాను, నిన్న రియాక్ట్ ప్యాకేజ్ వాడి మనం ఫస్ట్ రూట్ క్రియేట్ చేస్తాం. ఆ రూట్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం అంటే document.get element ID తో మనం క్రియేట్ చేస్తాం రూట్ అనేది.
రూట్ క్రియేట్ చేసుకున్నా, రూట్లోకి రెండర్ చేయాలి. ఏ ఎలిమెంట్ రెండర్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఈ ఎలిమెంట్ రెండర్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్గా సింపుల్. జేఎస్ఎక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ హెచ్టిఎంఎల్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నార్మల్గా ఎలిమెంట్ అనేది మనము నిన్న చూసినట్టయితే, ప్రీవియస్ క్లాస్ లో చూసినట్టయితే మనం రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక ఫంక్షన్ వాడు క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ మనం అది క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ మనం డైరెక్ట్ గా రాసిస్తున్నాం ఒక డివ్, దాని లోపల H1 ట్యాగ్ ఏవైతే కావాలో. బట్ ఎప్పుడైతే మనం ఈ కోడ్ ని రన్ చేస్తామో అది ఆ విధంగానే కన్వర్ట్ అవుతుంది. ఆ విధంగా కన్వర్ట్ అయ్యి రన్ అవుతుంది. సో మనకి రియాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మనం రియాక్ట్ అసలు ఇక్కడ వాడలేదు చూడండి, నేను ఇక్కడ తీసుకున్నాను అసలు వాడలేదు, కానీ ఎక్కడ వాడాను, ఇది అవసరం లేదు అసలు. నేను ఎక్కడ వాడాను చూడండి, ఎక్కడ వాడలేదు, రియాక్ట్ ఒక్కడే వాడాను. మీరు అనుకుంటారు అసలు రియాక్ట్ వాడలేదు కదా, మనం ఎందుకు ఇంపోర్ట్ చేసామని. బేసికలీ రియాక్ట్ వాడాం మనం, కానీ మనకి ఇక్కడ కనిపించలేదు అంతే. ఎందుకంటే మనం ఆ విధంగా రాయలేదు కోడ్. ఈ డివ్ని మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో, కోడ్ని ట్రాన్స్పైల్ ఆర్ కంపైల్ చేస్తామో బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో, అప్పుడు రియాక్ట్ అనేది యూస్ చేసుకుంటుంది. మనం ఒకవేళ ఇది మెన్షన్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. మనం వాడట్లేదు కదా అని చెప్పి మనం యాడ్ చేయకుండా ఉండకూడదు. యూ హ్యావ్ టు యాడ్. ఎందుకంటే నీ కోడ్ అనేది యాజ్ గా ఈ విధంగానే బ్రౌజర్కి వెళ్ళలేదు, మధ్యలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఇది నీకు ఓన్లీ రాయడానికి ఈజీగా ఉండడానికి నీకు ఈ విధంగా వాళ్ళు రియాక్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, జేఎస్ఎక్స్ అనే ఒక కాన్సెప్ట్. సింపుల్, గ్రేట్. అయితే నేను మీకు నిన్న ఏం చెప్పాను, యూ విల్ బి హ్యావింగ్, నిన్న మనకి ఈ విధంగా లేదు, నిన్న మనకి ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం, రన్ చేద్దాం. ప్రాజెక్ట్ ని రన్ చేయాలంటే మనం ముందు ప్రాజెక్ట్ ఉండే ఫోల్డర్కి వెళ్ళాలి. సో ఎల్ఎస్ అనే కమాండ్ తోటి నేను నా ఏమేమి ఫోల్డర్స్ చూస్తాను. మై యాప్ ఫోల్డర్ ఉంది, ఇప్పుడు నేను మై యాప్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి. సిడి మై యాప్. మై యాప్ ఫోల్డర్లోకి వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎల్ఎస్ కమాండ్ కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నాను. ఎన్పిఎం స్టార్ట్ అని కొట్టంగానే మనకు నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డిఫాల్ట్ గా 3000 అనే పోర్ట్ లో రన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అక్కడ వేరే అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, అది అప్లికేషన్ వేరే రన్ అవుతుంది, వేరే పోర్ట్ లో రన్ చేయాలని కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఎస్ అని కొడితే వేరే పోర్ట్ లో ఓపెన్ అవుతుంది. 3000 లో ఆల్రెడీ నా ప్రాజెక్ట్ రన్ అవుతుంది కాబట్టి అది ఓపెన్ అవ్వలేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు 3001 లో రన్ అయింది. గ్రేట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, నిన్న మనం HTML పెట్టాం, ఇక్కడేమో మనం యాప్ అని పెట్టున్నాం. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్? So here comes the React concept called component. సో కాంపోనెంట్ అంటే ఏంటి, నేను మీకు చెప్పాను కాంపోనెంట్ అంటే ఏంటో. ఇప్పుడు మిమ్మల్ని వాట్ ఈస్ కాంపోనెంట్ అని అడిగితే మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు చెప్పండి. చెప్పాలి, వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? Nothing but function. సారీ, Function having JSX code. అలా చెప్పకూడదు ఇంటర్వ్యూకి. సత్య, నాకు కూడా ఫంక్షన్స్ అనే ఐడియా ఉంది. సారీ, నాకు కూడా ఫంక్షన్స్ అనే డెఫినేషన్ ఐడియా ఉంది అనుకున్నాను. మెయిన్ గా నార్మలీ మీరు కాన్సెప్ట్ చెప్తున్నారు, కాంపోనెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నారు, ఫంక్షన్ వాడి క్రియేట్ చేయాలని.
బట్ కాంపోనెంట్ ఏంటి? లైక్ నీ దగ్గర ఒక HTML ఫైల్ ఉంటే ఒక పీస్ ఆఫ్ UI అంతే. కాంపోనెంట్ ఇస్ నథింగ్ బట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్ ఆర్ ఎ పీస్ ఆఫ్ UI. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్. మీకు ఏదైతే కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూడండి, దిస్ ఈస్ కాంపోనెంట్. ఈ బ్లాక్ కలర్ మొత్తం నావ్ బార్ అనేది కాంపోనెంట్. ఇట్ ఇస్ అ పీస్ ఆఫ్ UI. నీ ఎంత వెబ్ పేజ్ లో ఇది ఒక చిన్న పార్ట్, అదొక కాంపోనెంట్ అంటాం. సో కాంపోనెంట్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ పార్ట్ ఆర్ a piece of application, a piece of UI ని మనం కాంపోనెంట్ అంటాం. మీరు ఆ విధంగా చెప్పండి. దాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే మనం డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనం కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి. సో నార్మలీ కాంపోనెంట్ అంటే మీకు ఏం చెప్పాను, ఇట్స్ పీస్ ఆఫ్ UI అన్నాను. సో UI అనేది నాకు కావాలి. UI అంటే ఏంటి? HTML ట్యాగ్స్ అవి ఇవి ఉంటాయి. సో ఐ వాంట్ UI నౌ. సో UI నేను ఏ విధంగా తీసుకొస్తాను నేను? సో UI అనేది ఎలా వస్తుంది? HTML ద్వారా వస్తుంది. సో యాజ్ మనం చెప్పాను నేను మీకు, కాంపోనెంట్ అనేది మనం క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ రీయూజబుల్ కాంపోనెంట్, సో దట్ మన కోడ్ని రిపీట్ చేయకుండా అదే ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాం. కాంపోనెంట్ షుడ్ బి రీయూజబుల్, అంటే యూ కెన్ కాల్ మల్టిపుల్ టైమ్స్. సో కాల్ మల్టిపుల్ టైమ్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటిది? విచ్ వీ కెన్ అచీవ్ త్రూ ఫంక్షన్స్. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఆ ఫంక్షన్ పేరు ఏం పేరు? యాప్ అని ఇస్తాను నేను. గుర్తుపెట్టుకోండి, మీరు కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి మీరు ఫంక్షన్ రాసేటప్పుడు 110% ఆ ఫంక్షన్ నేమ్ అనేది క్యాపిటల్తో ఉండాలి, స్టార్టింగ్ లెటర్. సో యాప్ అని క్రియేట్ చేశాను, యాప్ క్రియేటెడ్ ది యాప్. ఈ ఫంక్షన్ యాప్ లోపల నేను ఏం చేస్తానంటే, ఈ ఫంక్షన్ యాప్ ని కాల్ చేసినప్పుడు నేను ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి? ఎ పీస్ ఆఫ్ UI రిటర్న్ చేయాలి, ఎ పీస్ ఆఫ్ HTML రిటర్న్ చేయాలి. అదే రాస్తాను నేను ఇక్కడ, రిటర్న్ పీస్ ఆఫ్ UI. సింపుల్ డివ్ ఒకటి రిటర్న్ చేస్తాను అంతే, నార్మల్. దాన్ని ఎక్కువ ఏం లేదు. నార్మల్ జావా స్క్రిప్ట్ లో మీరు ఎప్పుడైనా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది నెంబర్, స్ట్రింగ్, ఆబ్జెక్ట్, అరేస్ ఎలా అయితే రిటర్న్ చేస్తాయో, మనం రియాక్ట్ లోపల మనం ఒక కాంపోనెంట్ అంటే పీస్ ఆఫ్ UI, ఆ పీస్ ఆఫ్ UI రిటర్న్ చేయడానికి మనం రిటర్న్ లో ఏం రాసాం? HTML రాసాం. అది కంబైన్డ్ విత్ జావా స్క్రిప్ట్ రాసాం అనుకోండి, అది JSX అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను యాప్ ని కాల్ చేశాను. ఏ విధంగా కాల్ చేశాను? ఈ విధంగా కాల్ చేశాను, విచ్ ఇస్ అ నార్మల్ వే, మీకు తెలిసిన వే. కానీ రియాక్ట్ లో మనం ఈ విధంగా కాల్ చేయం. వి యూస్ దిస్ ట్యాగ్ లా కాల్ చేస్తాం మనం దాన్ని. ట్యాగ్ లాగా నేను కాల్ చేస్తున్నాను అనమాట. ఎందుకు నేను ఈ విధంగా కాల్ చేస్తున్నానంటే, ఎందుకంటే ఇట్స్ రియాక్ట్ లో ఈ విధంగా చేయాలి. సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది, రాసే విధానం వేరే ఉంటుంది. ఇట్స్ నాట్ జావా స్క్రిప్ట్. బట్ ఆబ్వియస్లీ ఇది తర్వాత నీకు ఈ విధంగానే కాల్ అవుతుంది అనుకో, దట్స్ నాట్ ది మ్యాటర్. డిఫరెంట్ వేస్ ఆఫ్ రైటింగ్ కోడ్ అంతే. బట్ ద ఫంక్షనాలిటీ, బిహేవియర్ ఒకటే. కాల్ చేస్తున్నాను, ఇది కాల్ అవుతుంది, దిస్ విల్ రిటర్న్. సో ఎక్కడైతే నువ్వు ఇది వాడావో, ఎక్కడైతే వేర్ ఎవర్ యూ హావ్ యూజ్ దిస్ థింగ్, యాప్ అనేది ఎక్కడైతే నువ్వు యూజ్ చేసావో, అక్కడ నీకు డైరెక్ట్ గా రిటర్న్ ఏదైతే నువ్వు చేస్తున్నావో అది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, సో నేను ఇది కాల్ చేశాను కాబట్టి రిటర్న్ నాకు ఇది వస్తుంది. సో నేను ఇక్కడ కాల్ చేశాను ఈ పర్టికులర్ యాప్ దగ్గర, సో నాకు ఇది రిటర్న్ ఇది వస్తుంది. సింపుల్ థింగ్. ఎక్కడైతే మీరు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నారో దట్ విల్ బి రిప్లేస్డ్ బై వాట్ ఎవర్ యూ రిటర్న్ ఫ్రమ్ దట్ ఫంక్షన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే మనం ఇక్కడ చేసాం. నేను చేసింది కూడా అదే. సో రూట్ డాట్ రెండర్ లో నేను ఏం మెన్షన్ చేయాలి? ఇక్కడ రూట్ అనేది ఏంటిది? ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు రెండర్ మై ఎలిమెంట్.
రూట్ అనేది సెట్ అయిపోయింది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నేను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని వాడి నేను ఆ రూట్ తీసుకొచ్చాను. HTML పేజ్లో నా దగ్గర div అనే ఒక కాంపోనెంట్ ఉండడం వల్ల. మీకు సైడ్ బై సైడ్ HTML పేజ్ పెడతాను. ఈ div అనే దాంట్లో నేను ఇప్పుడు రెండర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ div అనే దాంట్లో నేను ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ div ని సెలెక్ట్ చేసి దానికి రూట్ ఇచ్చేసాను. ఆ రూట్ లోపల రెండర్ చేయాలి విత్ ది ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ రెండర్ చేయాలి? నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఏ ఎలిమెంట్ రెండర్ చేయాలో దానికి నువ్వు యాప్ కాంపోనెంట్ ని అడుగు అని చెప్పాను. సో యాప్ కాంపోనెంట్ ఏం చేస్తుంది? ఇట్స్ ఎ ఫంక్షన్. సో యాప్ కాంపోనెంట్ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? మన యాప్ కాంపోనెంట్ ని కాల్ చేసినట్టు అక్కడ. సో యాప్ కాంపోనెంట్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ ఇస్ రిటర్న్ దిస్ థింగ్. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఎప్పుడైతే ఈ విధంగా ఇది రిటర్న్ చేస్తుందో ఈ పర్టికులర్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రిప్లేస్ అవుతుంది. ఎప్పుడు కోడ్ రన్ అవుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ వచ్చి ఈ విధంగా రిప్లేస్ అవుతుంది, రైట్? సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా రాయలేదు. మనం ఈ విధంగా ఎందుకు రాయలేదు చెప్పండి? యాజ్ ఇట్ ఈస్ గా అది రిప్లేస్ అవుతుందంటే దినేష్ మీరు ఈ విధంగా రాయొచ్చు కదా అనుకోవచ్చు. మళ్ళీ మీకు ఎప్పుడైతే ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ మీకు యూస్ అవుతుందో అప్పుడు మళ్ళీ మీరు ఇది సేమ్ రిపీట్ చేస్తారు. దాని బదులు నువ్వు ఒక ఫంక్షన్ లో వ్రాప్ చేసావు అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ ది సేమ్ 3 లైన్స్ అగైన్ అండ్ అగైన్ నువ్వేం చేయొచ్చు? ఈ యాప్ పెట్టి కాల్ చేయొచ్చు అన్నా. సో డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ మీనింగ్ ఇదే. మామూలుగా మీరు చెప్పొచ్చు దినేష్ అట్ లాస్ట్ బిహేవియర్ ఏంటి? ఈ 3 లైన్లు ఇక్కడికి వస్తాయి. డైరెక్ట్ గా ఆ 3 లైన్లు ఇక్కడ రాసేసి అయిపోతుంది కదా, వేరే ఫైల్ ఎందుకు క్రియేట్ చేసామంటే ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసిన 3 లైన్స్ నువ్వు అక్కడ మాత్రమే కాదు వేరే దగ్గర ఎక్కడైనా వాడుకోవచ్చు నీ ప్రాజెక్ట్ లో. ఆ div అనేది నువ్వు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ నీకు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని సపరేట్ గా ఒక ఫైల్లో పెట్టి సో దట్ నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ ఫంక్షన్ ని మళ్ళీ ఆ 3 లైన్స్ నీకు అవసరం వచ్చినప్పుడు యూ జస్ట్ కాల్ ఇట్. విచ్ ఇస్ ది కాన్సెప్ట్ కాల్డ్ రీయూజబిలిటీ. అవునా? ఈ పాయింట్ క్లియరా? చూడండి ఒకసారి కోడ్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ చూడండి. ఈ పాయింట్ క్లియరా? కేఎస్ గారు అది స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ రెండు ఒకే దాంట్లో ఉంది కదా. సారీ, యాప్ అనేది ఇక్కడ మనం యాప్ అనే కాంపోనెంట్ ని రెండర్ చేస్తున్నాం. అవును సో స్టార్టింగ్ ఎండింగ్ ఒకే దాంట్లో ఉంది. అవును. బట్ స్టార్టింగ్ అంటే ఈ బ్యాక్ స్లాష్ లేకుండా ఉంటే ఏమవుతుంది? నార్మల్ దీన్ని ఏమంటామంటే మనము ఆటో క్లోజింగ్ ట్యాగ్ అంటాం మనం. వి ఆల్సో హ్యావ్ దిస్ ఇన్ HTML. మనకి HTML ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇమేజ్ మీరు చూస్తున్నారు అనుకోండి, ఆటో క్లోజింగ్ ట్యాగ్ అర్థమైంది. బట్ అది ఒకవేళ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డజంట్ వర్క్, మనకి ఎర్రర్ వస్తుంది. డజంట్ మేక్ ఎనీ సెన్స్. మనం ఈ విధంగా క్లోజ్ చేయాలి. ట్యాగ్ అనేది ఓపెన్ చేసినప్పుడు వీ హావ్ టు క్లోజ్ ఇట్. మరి ఈ విధంగా కూడా కాల్ చేయొచ్చు మీరు యాప్ని. అంటే దానివల్ల ఏదో యూజ్ ఉంటుందండి. అంటే నాకు ఐడియా గుర్తులేదు సరిగ్గా. ఇట్లా రాయడం వల్ల ఏదో యూజ్ ఉంటుంది. అది ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటంటే నువ్వు ఈ పర్టికులర్ కాంపోనెంట్ కి పాస్ చేయొచ్చు. HTML చిల్డ్రన్స్ కానీ HTML నే పాస్ చేయొచ్చు నువ్వు. ఇప్పుడు చూడండి నేను చెప్తాను, డీటెయిల్ వస్తుంది మీకు. నార్మల్ గా అయితే ఈ విధంగా అంటే tag- నాకు ఎక్కడో విన్నాను. బట్ నాకు అది ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఎందుకు యూజ్ చేస్తారు అనేది గుర్తులేదు నాకు. సో నీ నీ యొక్క పర్టికులర్ యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ యాప్ కి నువ్వు ఏదైనా పాస్ చేయాలనుకుంటున్నావు, HTML కోడ్ ని పాస్ చేయాలనుకుంటున్నావు అనుకున్నప్పుడు నువ్వు ఈ విధంగా పాస్ చేస్తావు అనమాట. ఇది ఓపెన్ చేసి దీని లోపల నువ్వు ఏదైతే రాస్తావో కోడ్ ఇదంతా నీకు ఈ యాప్ కాంపోనెంట్ కి వస్తుంది. ఈ యాప్ కాంపోనెంట్ లోకి వస్తుంది. చిల్డ్రన్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటావు నువ్వు. చెప్తాను ఎవెన్చువల్లీ టెల్ యూ. చిల్డ్రన్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకొని ఆ యాప్ మధ్యలో ఏదైతే పాస్ చేశాడో అదంతా నువ్వు ఈ div మధ్యలో యాడ్ చేయాలనుకుంటే నువ్వు ఈ విధంగా యాడ్ చేస్తావు చిల్డ్రన్ అని. సింపుల్. సో నేను ఇక్కడ ఏదైనా పాస్ చేస్తాను అనుకోండి H1 అని చెప్పి, if H1 అని పాస్ చేశాను అనుకోండి దిస్ H1 విల్ బి యాడెడ్ యాజ్ చిల్డ్రన్ హియర్. ఈ విధంగా యాడ్ అవుతుంది. కూల్. ఓకే. అదే అంటే అది ఒకసారి విన్నాను నేను, అందుకని అడిగాను. అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది. సో ఇక్కడ నేను ఆటో క్లోజింగ్ ట్యాగ్ ఎందుకు పెట్టానంటే నాకేం చిల్డ్రన్స్ లేవు పాస్ చేయడానికి. నేను నార్మల్ గా ఈ ఫంక్షన్ లో ఏదైతే రిటర్న్ అవుతుందో అదే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఓకే ఓకే ఓకే.
got it. అందుకనే నేను ఈ విధంగా చేశాను నేను. ఓకే, సో దిస్ ఈస్ ది థింగ్. మీకు ఇప్పుడు ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా, నేను ఇక్కడ ఈ విధంగా ఎందుకు రాశానని చెప్పండి. ఇట్స్ సింటాక్స్ అనుకోండి, అదర్వైజ్ ఇట్స్ కాంపోనెంట్ ని మనం కాల్ చేస్తున్నాం, యూస్ చేయాలనుకుంటున్నాం. అదర్వైజ్ మీరు ఈ విధంగా కూడా అనుకోవచ్చు, ఈ పర్టికులర్ డివ్ లోపల నాకు ఈ యొక్క HTML కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చెప్పాను, వి సపరేట్ దట్ HTML కోడ్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, సపరేట్ చేస్తాం. దాన్ని మనం కాల్ చేయాలి కాబట్టి వీ హావ్ కాల్డ్ ఇట్ హియర్ పర్టికులర్లీ. ఓకే, సత్య క్లియర్? రాజు క్లియర్ అయినట్టుంది. క్లియర్ అండి. క్లియర్ అండి. ఎగ్జాక్ట్లీ, గ్రేట్. I go to society. I choose for just the problems. In the job sequence, problems. నైస్, బాగుంది. ఇప్పుడు ఈ యాప్ లోపల ఏదైతే ఉందో అదంతా నాకు రెండర్ అవుతుంది. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు nav బార్ కావాలి. మనం చిన్న స్టాటిక్ HTML పేజ్ క్రియేట్ చేద్దాం ఇమీడియట్లీ. ఐ వాంట్ nav బార్ అండ్ ఐ వాంట్ సైడ్ బార్. నాకు nav బార్ కావాలి, సైడ్ బార్ కావాలి. సో నేను ఏం చేయాలి? ద ఫస్ట్ థింగ్, సో nav బార్ అనేది ఒక సపరేట్ కాంపోనెంట్, సైడ్ బార్ అనేది ఒక సపరేట్ కాంపోనెంట్. నేను ఏం చేస్తాను, 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాను. సో నా ఈ కాంపోనెంట్స్ అన్ని నేను ఒక్కొక్క ఫైల్లో రాస్తాను కాబట్టి వాటన్నిటిని స్టోర్ చేసుకోవడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ పేరు నేను ఏం పెడతానంటే కాంపోనెంట్స్ అని చెప్పి ఫోల్డర్ పెడతాను. సో దట్ ఐ కెన్ యాడ్ ఆల్ మై కాంపోనెంట్ ఫైల్స్. ఇక్కడ కాంపోనెంట్స్ అనే ఒక ఫోల్డర్ లోపల నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. అదర్వైజ్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను కాంపోనెంట్ రాయడానికి. ఆ ఫైల్ పేరు ఏం పేరంటే nav.jsx. ఇక్కడ నేను ఏం చేస్తాను, సింపుల్ గా క్రియేట్ రియాక్ట్ యాప్ ని ఇంపోర్ట్ రియాక్ట్ ని తీసుకొచ్చాను నేను. తర్వాత ఐ హావ్ క్రియేటెడ్ ఫంక్షన్, ఐ హావ్ టు ఎక్స్పోర్ట్ దిస్ ఫంక్షన్. ఎందుకంటే నేను ఎక్కడైతే వేరే దగ్గర ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ వాడాలనుకుంటున్నానో నేను వాడచ్చు కాబట్టి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. గ్రేట్. సో nav కాంపోనెంట్ నేను ఇక్కడ క్రియేట్ చేసిన nav ఫంక్షన్, దీని లోపల నేను ఏం చేస్తాను, ఐ రిటర్న్ nav లాజిక్ రాస్తాను. సింపుల్ ప్లెయిన్ HTML, నథింగ్ జావా స్క్రిప్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. సారీ, nav బార్ కదా. I've created the nav. Okay. YouTube 8086 microprocessor. సో nav ఫంక్షన్ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ nav ఫంక్షన్ క్రియేట్ చేయగానే ఇప్పుడు నేను ఈ nav ఫంక్షన్ నేను ఎక్కడ పెట్టాలి, ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ఇన్సైడ్ దిస్ థింగ్. కానీ రాలేదు ఇప్పుడు. ఎందుకు రాలేదు చెప్పండి? మనకి రూట్ కాంపోనెంట్ యాప్ కాబట్టి మనం యాప్ లో ఇక్కడ ఎగ్జాక్ట్లీ. ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఏం రెండర్ చేస్తున్నాం అంటే index.js ఫైల్ లో మనం యాప్ కాంపోనెంట్ రెండర్ చేస్తాం. యాప్ అనే కాంపోనెంట్ లోపల nav అనే ఎలిమెంట్ లేదు. సో మనం ఏం చేయాలి, nav బార్ అనేది రావాలంటే నువ్వు యాప్ కాంపోనెంట్ లోపల nav బార్ కోడ్ ని పెట్టాలి. nav బార్ కోడ్ ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తావు? ఈ విధంగా కాల్ చేస్తావు, అంతే కదా. సో నేను ఇక్కడ ఈ nav కోడ్ ని వాడుతున్నానంటే నేను ఇంపోర్ట్ చేయాలి. అదే చేశాను ఇక్కడ, ఇంపోర్ట్ nav. ఎక్కడుంది ఆ పాత్ మెన్షన్ చేయాలి కదా, కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ లోపల ఆ nav ఫైల్ లోపల ఇది ఇంపోర్ట్ ఉంది కాబట్టి ఈ nav అనే కోడ్ ఉంది కాబట్టి నేను ఇంపోర్ట్ చేశాను. జస్ట్ సెకండ్.
క్లియర్. సో ఇప్పుడు నేను nav కాంపోనెంట్ ఇంపోర్ట్ చేస్తాను ఇక్కడ, దీన్ని ఇక్కడ కాల్ చేస్తాను. ఇప్పుడు నా యాప్ లోపల నేను ఏం చేస్తాను, nav కాంపోనెంట్ కాల్ చేస్తాను. ఇమీడియట్ గా nav కాంపోనెంట్కి వెళ్తే nav కాంపోనెంట్ ఏదైతే ఇక్కడ రిటర్న్ చేస్తానో ఇదంతా నాకు ఈ యాప్ లోకి వస్తుంది. ఎప్పుడైతే నేను ఈ యాప్ నేను index.js లో కాల్ చేస్తున్నానో ఈ యాప్ లోపల ఆల్రెడీ రిటర్న్ అయిన nav అంతా నాకు వస్తుంది. సి అలిగేట్ nav బార్. క్లియర్. దీనికి స్టైలింగ్ ఎలా ఇవ్వచ్చు దినేష్? స్టైలింగ్ ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఇంపోర్ట్ యాప్ సిఎస్ఎస్ అని చెప్పి ఫైల్ రాస్తాం మనం. ఈ యాప్ సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి ఈ యాప్స్.css అనే ఫైల్లోకి వెళ్ళి మనం మనకు కావాల్సిన స్టైల్ అని ఇక్కడ రాసుకోవచ్చు. డాట్ nav బార్. I've created my nav bar. దీని లోపల నేను UL ఎలిమెంట్ ఉంది మనకి nav bar లోపల. సో డాట్ nav bar UL ఎలిమెంట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలిమెంట్ కి స్టైలింగ్ ఇవ్వాలి. ఓకే, అండ్ I'll change the color also. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే nav లోపల li ట్యాగ్ ఏ ట్యాగ్ ఉంది, మనం ఏముందో have to remove that text decoration. Yes. సో ఈ విధంగా nav bar ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు సింపుల్ నార్మల్ స్టైలింగ్, బేసిక్ స్టైలింగ్. అండ్ స్టైలింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, యూనో ఇట్స్ జస్ట్ మన కాన్సెప్ట్ మీద చూద్దాం. సో ఇప్పుడు nav bar అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నాకు సైడ్ బార్ కావాలి. సో nav bar క్రియేట్ అయిపోయింది, nav bar యాడ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను సైడ్ బార్ చేయాలి. సైడ్ బార్ అంటే ఇంకొక కాంపోనెంట్ కాబట్టి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను విత్ నేమ్ సైడ్ బార్. సైడ్ బార్ డాట్ tsx, సారీ JSX ఆబ్వియస్లీ. మీరు ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఇందాక నేను ఏ విధంగా అయితే చేశాను, ఇది RFC అనేది మనకి VS కోడ్ లో ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, రియాక్ట్ స్నిపెట్స్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. మీరు ఆ ఎక్స్టెన్షన్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఈ విధంగా షార్ట్ ఫార్మ్స్ తో RFC అని కొట్టగానే రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇలా నార్మల్ గా ఒక బేసిక్ కోడ్ వచ్చేస్తుంది మనకి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇంపోర్ట్ అన్ని పెట్టి రావడం కంటే మనకి వచ్చేస్తుంది. ఆ ప్యాకేజ్ పేరు ఏం పేరు చెప్పాను నేను మీకు, రియాక్ట్ స్నిపెట్స్. అది మీకు ఉంటుంది ఇక్కడ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ దట్ రియాక్ట్ స్నిపెట్స్. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తే ఆల్రెడీ ఇన్స్టాల్డ్. ఐ థింక్ మనం package.json లో అనుకుంటానండి యాడ్ చేసేది. లైక్ npm స్టార్ట్ అనే ఒక కమాండ్ ఉంటుంది కదా, సేమ్ లైక్ మనం షార్ట్ కట్స్ ఏమైనా రాయాలంటే దాంట్లో రాయాలనుకుంటుంది కదా. షార్ట్ ఫార్మ్స్ అది ప్యాకేజ్ తో చేసేంత ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. రియాక్ట్ స్నిప్పెట్ అది ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మనకి, ఆ ఎక్స్టెన్షన్స్ ద్వారానే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇన్స్టాల్ చెక్ చేయండి లేదంటే ఒకసారి. ఎగ్జాక్ట్లీ ఇది రియాక్ట్ రిడక్స్ రియాక్ట్ నేటివ్ స్నిప్పెట్స్, దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అది సజెషన్ ఇస్తుంది. చూడండి ఇక్కడ మీరు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు RFC అని కొట్టంగానే మీకు వచ్చేస్తుంది. ఎక్స్టెన్షన్ వల్లనే వస్తుంది అది మనకి ఆ సజెషన్ అనేది. ఓకే, సో నార్మల్లీ సైడ్ బార్ కావాలి, ఐ హావ్ క్రియేటెడ్ ది ఫంక్షన్ సైడ్ బార్. సో సైడ్ బార్ లాజిక్ ఏ విధంగా ఉంటుంది దిస్ థింగ్. ఇంకేమేమి ఉంటాయి మన సైడ్ బార్ ఎలిమెంట్స్ అన్ని మనం రాసేద్దాం. ఓకే, ఈ విధంగా ఉందనుకో సైడ్ బార్. బేసిక్ స్టైలింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సైడ్ బార్ నేను ఎక్కడ యాడ్ చేయాలి చెప్పండి? ఈ సైడ్ బార్ అనే కాంపోనెంట్ నేను ఎక్కడ యాడ్ చేయాలి?
ఈ సైడ్ బార్ అనే కాంపోనెంట్ నేను ఎక్కడ యాడ్ చేయాలి? చెప్పండి. నేను ఇందాక nav బార్ కూడా ఎక్కడ యాడ్ చేశాను? అక్కడే కదా. కన్ఫ్యూజన్ అర్థం కాలేదు. app.js తో కాల్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కాల్ చేస్తాం సైడ్ బార్. కానీ నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది ఎర్రర్ చూడండి. JSX ఎక్స్ప్రెషన్ మస్ట్ హ్యావ్ వన్ పేరెంట్ ఎలిమెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది సపరేట్, దీని పేరెంట్ ఎవరు లేరు ఈ సైడ్ బార్ కి. పేరెంట్ ఎవరు లేరంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ app.js అనేది ఎక్కడ ఉంటుంది పేరెంట్? ఈ app.js అనేది ఇండెక్స్ లోపల ఉంటుంది కాబట్టి, రూట్ లోపల ఉంటుంది కాబట్టి రూట్ లోపల ఏముంది? index.html ఫైల్ తీసుకుంటున్నాను. ఇది పేరెంట్, అవునా కదా? సో దిస్ ఇస్ ది పేరెంట్ ఫర్ యాప్. ఈ యాప్ అనేది చూడండి, ఈ యాప్ అనేది ఈ విధంగా ఇక్కడికి వస్తుంది అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. ఈ యాప్ లోపల ఉండే కంటెంట్ అంతా మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఈ యాప్ లోపల కంటెంట్ ఈ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఈ యాప్ అనే దాంట్లో పేరెంట్ ఒకటే ఉండాలి. రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి. రిటర్న్ చేసేటప్పుడు ఐ హావ్ టు రిటర్న్ ఏదర్ వన్ థింగ్, వన్ హోల్ కాంపోనెంట్ ఆర్ వన్ హోల్ రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ చేయాలి. ఇక్కడ నేను nav రిటర్న్ చేస్తున్నాను, సైడ్ బార్ ఉంది. ఏది రిటర్న్ చేయాలి అర్థం కాదు. యాప్ కాంపోనెంట్ కాల్ చేసినప్పుడు nav ఉంది, సైడ్ బార్ ఉంది, బట్ ఏది రిటర్న్ చేయాలి అర్థం కాదు. సో దీనికి మన సొల్యూషన్ ఏం చేస్తాం? ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే ఒక డివ్ లోపల పెడతాను. ఆ రెండింటిని ఆ డివ్ లో పెడతాను. ఇప్పుడు నేను ఏం రిటర్న్ చేస్తాను? నేను డివ్ రిటర్న్ చేస్తాను. ఆ డివ్ లోపల 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఫైనలీ ఐఎమ్ రిటర్నింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 2 నెంబర్ ఏంటంటే ఎప్పుడైనా కాంపోనెంట్ మీరు రిటర్న్ చేస్తున్నారనుకోండి, అది ఒక్క ఎలిమెంట్ అయి ఉండాలి, ఒకటే ఎలిమెంట్ అయి ఉండాలి. మల్టిపుల్ ఎలిమెంట్స్ మనము వితౌట్ పేరెంట్, కామన్ పేరెంట్ లేకుండా మనం రిటర్న్ చేయలేము. అందుకని ఇక్కడ nav బార్, సైడ్ బార్ రెండు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిని ఒక div లోకి ర్యాప్ చేసి అప్పుడు ఏదైమైతుంది, మొత్తం ఒకటే అయిపోతుంది. రెండు సపరేట్గా లేకుండా మొత్తం ఒకటే అయిపోతుంది. కాబట్టి ఆ ఒక్క దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, క్లియర్ దిస్ పాయింట్? ఈ పాయింట్ అర్థమైందా? క్లియర్ అండి. సత్య? క్లియర్ అండి. మళ్ళీ నేను యాజ్ టీజ్ గా నా app.csలోకి వచ్చి స్టైల్ చేసేస్తాను. డాట్ సైడ్ బార్ ఆఫ్ కమ్ హియర్ స్టైల్ చేసేస్తున్నాను. nav బార్ అండ్ స్టైల్ బార్. నేను మళ్ళీ సైడ్ బార్ లోపల యూఐ ఎలిమెంట్స్ కి స్టైల్ చేయాలి కాబట్టి సైడ్ బార్ లోపల యూఐ ఎలిమెంట్స్ కి స్టైల్. ఓకే, just leave about the styling, but అదే ఓకే, మనం దీనికి డిస్ప్లే స్పేస్ బిట్వీన్ ఇచ్చాము. సో ఇది మన సైడ్ బార్, ఇది మన nav బార్. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇస్తాను, సింపుల్ క్వశ్చన్. ఈ రెండింటి మధ్య నాకు గ్యాప్ కావాలి. చూడండి, ఎక్కడ స్టైల్ చేయాలి, ఏ ఫైల్కి వెళ్ళాలి అంత చెప్పండి మీరే. ఈ రెండింటి nav బార్ అండ్ ఈ సైడ్ బార్ మధ్య సమ్ స్పేస్, మార్జిన్ ఇవ్వచ్చు. మార్జిన్ అనుకోండి, మార్జిన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఎక్కడ ఇవ్వాలి మార్జిన్? సైడ్ బార్కి ఇవ్వాలి కదా. సైడ్ బార్ ఫైల్కి వెళ్ళండి, ఇక్కడికి వచ్చి మీరు సైడ్ బార్ క్లాస్ లోకి వచ్చేసి just open this app.css.
margin top. ఓకే, సింపుల్. ఇది నా బార్, సైడ్ బార్. చూడండి, సింపుల్గా క్రియేట్ చేశాను నేను. జావా స్క్రిప్ట్ అండ్ HTML తో రాసేటట్టు నేను రియాక్ట్ ఇప్పుడు క్రియేట్ చేశాను. నార్మల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అది మనకి index.js నుంచి స్టార్ట్ అవుతుంది. index.js లోపల నువ్వు ఏదైతే ఎలిమెంట్ రెండర్ చేస్తావో ఆ ఎలిమెంట్ వస్తుంది. ఎన్ని ఎలిమెంట్స్ రెండర్ చేస్తున్నాను నేను ఇక్కడ? ఒకటే ఎలిమెంట్ రెండర్ చేస్తాను. ఆ ఎలిమెంట్ పేరు ఏం పేరు? యాప్. ఈ యాప్ లోపల నాకు ఒకటే ఉంది డివ్, దాని లోపల రెండు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? nav బార్ ఉంది, సైడ్ బార్ ఉంది. ఈ nav బార్ ఏం రిటర్న్ చేస్తుంది? nav కోడ్ రిటర్న్ చేస్తుంది. సైడ్ బార్ ఏం రిటర్న్ చేస్తుంది? సైడ్ కోడ్ రిటర్న్ చేస్తుంది. సింపుల్. ఆ రెండు రిటర్న్ చేశాను. ఈ రెండు స్టైలింగ్స్ అన్ని అప్లై అవ్వాలి కాబట్టి అనవసరమైన కోడ్ తీసేద్దాం, కన్ఫ్యూజన్. సైడ్ బార్ కోడ్ తీసేసారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సిఎస్ఎస్ యాడ్ చేసాం. ఎందుకంటే మీకు డౌట్ రావాలి, index.css మనం app.css అనేది మనకి ఇక్కడ ఉంది, ఆర్ index.css అని ఇక్కడ ఉంది, app.css అని ఇక్కడ ఉంది. మీరు కావాలంటే ఈ index.css లో కూడా మీరు సేమ్ కోడ్ రాయొచ్చు. app.css లో ఏదైతే ఉందో అదే కోడ్ మీరు index.css లో పెట్టిన వర్క్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్లీ అట్ ఫైనల్ గా చెప్పాలంటే నీ యాప్ లో ఉండే కోడ్ లాస్ట్ కి రావాల్సింది ఎక్కడికి? index.js ఫైల్లోకి రావాలి. ఇక్కడ ఈ విధంగానే వస్తుంది అది. సో నువ్వు ఇక్కడ ఇక్కడ nav బార్ ఇక్కడ పెట్టావంటే ఆబ్వియస్లీ నీకు ఏమొస్తుంది? ఈ nav లోపల ఉన్న కోడే వస్తుంది. ఇదే వస్తుంది ఇక్కడికి అట్ ఫైనల్ గా. ఇదే రావడం వల్ల నీకు ఈ nav బార్ క్లాస్ ఉంది. సో నువ్వు డైరెక్ట్ గా నువ్వు index.css లోనే .nav bar అని పెట్టి కూడా రాయొచ్చు, డజంట్ మ్యాటర్. ఓకే, ఫైన్. సో నేను ఇప్పుడు సపరేట్ చేసేసాను, మొత్తం అన్ని సపరేట్ చేశాను. యాప్ని సపరేట్ చేశాను, యాప్ లోపల nav bar సపరేట్ ఫైల్లో పెట్టాను, సైడ్ బార్ సపరేట్ ఫైల్లో పెట్టాను, అన్ని సపరేట్ చేసేసాను. సో దీనివల్ల యూస్ కేస్ ఏంటి? ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ నాకు రెండు nav bar కావాలనుకుందాం, ఇంకొక nav bar కూడా కావాలి, సైడ్ బార్ కింద కావాలి. సో నేను ఏం చేస్తాను? జస్ట్ కాల్ ఇట్ అగైన్, అంతే. నేను మళ్ళీ ఒక ఫైల్ మళ్ళీ ఇంకొకటి కోడ్ రాయాల్సిన అవసరం లేదు, మళ్ళీ అదే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాల్ ఇట్ అగైన్. చూడండి నాకు ఏమొస్తుంది. See, I've got one more nav bar, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. నా కోడ్ రిపిటేషన్ తగ్గింది. నేను ఒక్క దగ్గర ఇలాంటి nav bars నేను అమెజాన్ వెబ్సైట్ చూసినట్టు మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మనం ఆ nav bars యూస్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఒక్కసారి నేను ఈ nav bar లో కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, మీరు ఒక్క లైన్ లో చేంజ్ చేసేయచ్చు. ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ వాడారో అన్ని దగ్గర చేంజ్ అయిపోతుంది. నేను జస్ట్ నార్మల్గా వచ్చి స్టైల్ మారుస్తాను. ఒక్క చేంజ్ చేయగానే నాకు మొత్తం చేంజ్ అయిపోతుంది. సైడ్ బార్ మార్చాను, nav bar కి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్, మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ కింద. ఎందుకంటే రెండు ఒకటే కాంపోనెంట్. నేను 2 times కాల్ చేస్తున్నాను కాబట్టి నువ్వు ఎక్కడైతే కాల్ చేస్తా ఆ కోడ్ అనేది నీకు అక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఒకటే కోడ్ రెండు చోట్ల లేదు, రెండు చోట్ల సేమ్ కోడ్ ఉంది, రిపీట్ అయింది. కానీ మనం కోడ్లో రిపీట్ రాయలేదు. చూడండి, సేమ్ కోడ్ హ్యాస్ రిపీటెడ్ ట్వైస్ ఇది మన HTML DOM లోపల. కానీ మనం రిపీట్ చేయలేదు, రాయడంలో మనం ఒక్కసారి రాసాం. చెక్ చేసుకోండి. మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, నావ్లో ఏదైతే ఇవన్నీ ఉన్నాయో యువల్ ఎలిమెంట్స్ వీ హావ్ జస్ట్ రిటర్న్ ఓన్లీ వన్స్. ఇక్కడ ఒకటే రాసాం. కాబట్టి nav bar మీరు సెర్చ్ చేసుకొని మనం ఒకటే రాసాం, దాన్ని మనం 2 సార్లు వాడుకుంటున్నాం. సో మన కోడ్లో రిపిటేషన్ అనేది లేదు. సో ఎప్పుడైతే నువ్వు UI క్రియేట్ చేసేటప్పుడు ఈ విధంగా నువ్వు ఒకటే కాంపోనెంట్ మల్టిపుల్ ప్లేసెస్లో యూస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా నువ్వు సపరేట్ చేసేసి దాన్ని నువ్వు కాల్ చేసుకోవచ్చు. కూల్. ఓకే, కంటెంట్ డిఫరెంట్ గా ఉంటే అప్పుడు పాసిబుల్ అవ్వదు కదండి. ఇప్పుడు సపోజ్ హెడరో ఫుటరో అంటే మన ఐడియా కోసం అంటే కోడ్ కాంపోనెంట్ రీయూజబిలిటీకి అంటే ఎగ్జాంపుల్ అని మనం ఇట్లా రాసాం. సపోజ్ నాకు ఫుటర్ లో కంటెంట్ వేరుగా ఉంటది కదా,
అప్పుడు నేను ఇట్లా కాంపోనెంట్ రీయూజబిలిటీ రీయూజ్ చేస్తే తెలియదు. అవును. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఐడియల్లీ నార్మల్గా nav బార్ అనేది పేజ్కి ఒకటే ఉంటుంది, ఫుటర్ అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీరు ఫుటర్ అనేది ఈ విధంగానే ఉంటుంది కదా. సో ఐడియల్ స్ట్రక్చర్ అండ్ ఫుటర్ది బాక్స్ ఉంటుంది, లోపల కంటెంట్ వేరే ఉంటుంది, అవునా? సో నేను ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ nav అనే ఫంక్షన్కి నేను ఏం చేస్తానంటే సారీ నా ఇది కరెక్ట్గా ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను కంటెంట్ తీసుకుంటాను. ఇక్కడ ఐ టేక్ పారామీటర్ నేమ్, ఈ నేమ్ అనే పారామీటర్ తీసుకొని నేను ఇక్కడ వాట్ ఐ డూ, నేమ్ అని కాదు, ప్రాప్స్ అని చెప్పి ఒక పారామీటర్ వస్తుంది, ప్రాపర్టీస్, ఇట్స్ ఆబ్జెక్ట్. ఓకే, నేను ఈ nav బార్కి కొన్ని డీటెయిల్స్ పంపించాలనుకుంటున్నాను. ఏమేం డీటెయిల్స్? ఈ nav బార్ ఫస్ట్ టైం నేను పైన సైడ్ బార్ మీద కాల్ చేస్తున్న nav బార్కి నేమ్ ఏముండాలి, హెడర్ ఉండాలి. సైడ్ బార్ కింద కాల్ చేస్తున్న nav బార్కి నేమ్ ఏముండాలి, ఫుటర్ అని ఉండాలి. ఓకే, 2 nav బార్స్, బట్ రెండింటికి నేమ్ వేరు. సో ఈ నేమ్ ద్వారా నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ నేమ్ అనేది ఇప్పుడు నాకు ఈ ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్ లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు కన్సోల్ డాట్, మీరు ఏదైనా ఇవ్వచ్చు నేమ్ అనేది, ప్రాప్స్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఆ పర్టికులర్ కాల్ చేసేటప్పుడు, ఇక్కడ మీరు కాల్ చేసేటప్పుడు అసైన్ చేసిన పాస్ చేసినవన్నీ ప్రాపర్టీస్ గా ఈ ఆబ్జెక్ట్ లోపలికి వస్తాయి. ఇంకోటి nav.js కదా. ఇక్కడ పాస్ చేసిన ఈ నేమ్ ప్రాపర్టీ అన్ని ఆబ్జెక్ట్ లోకి, ఈ ఆబ్జెక్ట్ ప్రాప్స్ అనే ఆబ్జెక్ట్ లోపలికి వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. వచ్చిందా మనకు ఆబ్జెక్ట్ లోపలికి నేమ్ అనే ప్రాపర్టీ వచ్చిందా? 2 సార్లు ఎందుకు వచ్చాయి? మన కాంపోనెంట్ 2 సార్లు కాల్ చేస్తాం కాబట్టి మనకి 2 సార్లు వచ్చాయి. మన కాంపోనెంట్ ఇక్కడ 2 టైమ్స్ కాల్ చేసాం, 2 టైమ్స్ వచ్చాయి. కానీ నాకు ఒకటి ఫుటర్ వచ్చింది, ఒకటి హెడర్ వచ్చింది. సో నేను ఇప్పుడు నాకు 2 డిఫరెంట్ నేమ్స్ వచ్చాయి కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ నేను హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హెడ్డింగ్ లోపల ఐ జస్ట్ రైట్ props dot name. సో ఫస్ట్ టైం కాల్ చేసేటప్పుడు నాకు ఏమవుతుంది, అది props dot name అంటే ఏమవుతుంది, హెడర్ అవుతుంది. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, అది props dot name ఏమవుతుంది, అది ఫుటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ కాంపోనెంట్ బట్ 2 డిఫరెంట్ టెక్స్ట్. అదే విధంగా మనం డీటెయిల్స్, ఒక కాంపోనెంట్ రెండర్ అయ్యేటప్పుడు, కాంపోనెంట్ మనము యూజ్ చేసుకుంటున్నప్పుడు మనం డీటెయిల్స్ పంపించచ్చు. అది ఎక్కడెక్కడ వాడుతున్నామో ఆ యొక్క పొజిషన్ తగ్గట్టు మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయొచ్చు. దాని తగ్గట్టు డిస్ప్లే అవుతుంది. క్లియర్ రాజీవ్? ఓకే. సత్య? క్లియర్ అండి. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రాప్స్ అంటే ప్రాపర్టీస్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఆ పర్టికులర్ ఫంక్షన్ కి. సింపుల్ గా చెప్పాలంటే, నార్మల్ గా మీరు జావా స్క్రిప్ట్ లోపల ఫంక్షన్ మీరు కాల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీరు దానికి కొన్ని పారామీటర్స్ పంపిస్తారు. ఇప్పుడు ఫంక్షన్ అడిషన్ ఉంది, ఒకసారి రాస్తారు మీ అడిషన్ అనేది. ఫంక్షన్ అడిషన్ ఉంది, ఈ అడిషన్ కాల్ చేస్తున్నారు. కానీ ఈ అడిషన్ అనేది ఎప్పుడు ఒక నెంబరే తీసుకోదు కదా, ఎక్స్ కామా వై తీసుకుంటాను, నేను రిటర్న్ చేస్తాను ఎక్స్ ప్లస్ వై. గ్రేట్. ఇప్పుడు నేను ఈ అడిషన్ కాల్ చేసేటప్పుడు పాస్ ది నెంబర్. వచ్చింది. నేను మళ్ళీ కాల్ చేసేటప్పుడు ఐ వుడ్ పాస్ ది అనదర్ నెంబర్ కదా, అడిషన్ వేరే నెంబర్ పాస్ చేస్తాను నేను. సేమ్ ఫంక్షనే, బట్ ఈ పారామీటర్స్ బిహేవియర్ మార్చడం వల్ల అవుట్పుట్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఫంక్షనాలిటీ ఒక్కటే. ఏంటిది ఫంక్షనాలిటీ?
విడ్త్ ఉండాలి, హైట్ ఇంత ఉండాలి, విడ్త్ ఇంత ఉండాలి, హైట్ ఇంత ఉండాలి, లోపల టెక్స్ట్ ఉండాలి. అది బిహేవియర్. అది ఏ కలర్ లో ఉండాలి, టెక్స్ట్ ఏం ఉండాలి అనేది నువ్వు పారామీటర్స్ ద్వారా డిఫరెంట్ గా పాస్ చేయొచ్చు. మీకు ఇచ్చాను ఒక అమెజాన్ వెబ్సైట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, నావబార్ లాగా ఇది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, ప్రోడక్ట్ అని చెప్పి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. నాకు దగ్గర 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, రెండిట్లో సేమ్ కంటెంట్ లేదు. నేను ఎప్పుడైతే ఆ కాంపోనెంట్ అనే ప్రోడక్ట్ ని కాల్ చేస్తానో, ఈ విధంగా ఎక్కడైతే ప్రోడక్ట్ అని పెట్టి కాల్ చేస్తానో అక్కడ నేను ఇస్తాను టైటిల్ అని ఇస్తాను. టైటిల్ అని ఇచ్చి నేను ఈ యొక్క కాంపోనెంట్ ఎక్కడైతే వాడుతున్నానో ఈ టైటిల్ కి ఇది ఇస్తాను. సెకండ్ టైం అదే కాంపోనెంట్ రీయూజ్ చేసేటప్పుడు టైటిల్ ఇది ఇస్తాను. ఫస్ట్ టైం ఏదైతే కాంపోనెంట్ ఉందో అక్కడ నేను ఇమేజ్ ఇది ఇస్తాను, ఇమేజ్ లింక్ మారుస్తాను, నా ఇమేజ్ లింక్ వేరేది ఇస్తాను. మళ్ళీ సెకండ్ టైం ఇంకొక కాంపోనెంట్ యూస్ చేస్తున్నప్పుడు అక్కడ ఇమేజ్ లింక్ వేరేది ఇస్తాను. ఇక్కడ నేను ఇమేజ్ ట్యాగ్ వాడి ఏదైతే నేను ఇమేజ్ ఇక్కడ పంపిస్తున్నానో ఆ ఇమేజ్ ట్యాగ్ ఇక్కడ పెడతాను. సో దట్ దిస్ ఫంక్షన్ విల్ బిహేవ్ ఓన్లీ యాజ్ వాట్ ఎవర్ యూ పాస్, కాల్ చేస్తున్నప్పుడు ఏదైతే పాస్ చేస్తావో ఆ విధంగా బిహేవ్ అవుతుంది. బట్ దీని యొక్క బిహేవియర్ ఏంటి? బిహేవియర్ అనేది ఏంటి? ఒక బాక్స్ చూపించాలి, దాని లోపల ఇమేజ్ చూపించాలి, టెక్స్ట్ చూపించాలి. బట్ ఆ ఇమేజ్ ఏంటి, టెక్స్ట్ ఏంటి అనేది మనకి పారామీటర్స్ ద్వారా ఫంక్షన్ నుంచి వస్తుంది. రియాక్ట్ లోపల మనకి ప్రాపర్టీస్ ద్వారా మనం ఈ విధంగా పాస్ చేస్తాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ నౌ. పారామీటర్స్ ఎలా అయితే ఉంటుందో మనకి రియాక్ట్ లోపల మనకి ప్రాపర్టీస్ అనేది ఉంటుంది అనమాట. Clear? Yes or no? చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక 10 seconds చూడండి. క్లియర్ గైస్? ఆర్గ్యుమెంట్స్ వచ్చా? ఒక ఐడియా అయితే వచ్చింది కదా, హౌ దిస్ కాంపోనెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్ అని. క్లియర్. ఓకే, చిన్న అసైన్మెంట్ చేయండి ఫాస్ట్ గా. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ది సెటప్, మీరు ఒక చిన్న యూఐ ఇస్తాను, ట్రై టు డూ దిస్ యూజింగ్ రియాక్ట్. ఏ విధంగా ఉంటుందంటే యూఐ నార్మల్ పేజ్ ఉంటుంది, క్రియేట్ ది nav bar అని కాకుండా ఒక నార్మల్ div, సింపుల్ div. దిస్ విల్ బి హ్యావింగ్ హెడర్ అని ఉంటుంది, అంతే, సింపుల్, ఏముండదు, ఎక్కువ ఉండదు. దిస్ విల్ బి హ్యావింగ్ ది ఫుటర్. ఇక్కడ మీరు చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, టెక్స్ట్ వేరే ఉంది, మీరు దీన్ని ఒక కాంపోనెంట్ గా క్రియేట్ చేయొచ్చు. తర్వాత మీరు ఒక ఇది క్రియేట్ చేయండి. అమెజాన్ లో ఉన్నాడు, ఇక్కడ టైటిల్ ఉండండి, ఇక్కడ ఇంకొక టైటిల్. సింపుల్ లేఅవుట్, ఎక్కువ ఏం లేదు. క్రియేట్ దిస్ థింగ్.
ఓకే. ఐ హావ్ షేర్డ్ యూ ది అసైన్‌మెంట్ ఆల్సో. ట్రై చేయండి. మీరు సెటప్ అయితే చేశారు కదా! సెటప్ చేశారంటే ఈజీ అయిపోతుంది. సెటప్ లేదంటే మీకు టైం పడుతుంది. సెటప్ అయిపోయింది కదా! సెటప్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేవండి. అయిపోయింది. ఓకే. సో, ట్రై చేయండి ఆ అసైన్‌మెంట్ చిన్నదొకటి. 5:20, 5:30 కల్లా అయిపోతే చూపియండి. అదర్‌వైస్ ఐ కెన్ సీ యూ టుమారో. నిన్న ఏదైనా అసైన్‌మెంట్ ఇచ్చానా? డిడ్ ఐ గివ్ ఎనీ అసైన్‌మెంట్ యెస్టర్‌డే? నిన్న ఒకటి ఇచ్చినట్టున్నాను. ఓకే. సెటప్ చేయమని చెప్పాను అంతే. ఓకే. గ్రేట్. ఫైన్. ఓకే. ఇది ఒకసారి ట్రై చేయండి ఇమ్మీడియేట్‌లీ. కాంపోనెంట్ సెపరేట్ క్రియేట్ చేసి రెండర్ చేయండి ట్రై చేయండి. ఓకే. ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే నాకు ఇమ్మీడియేట్‌గా మీరు పిలవండి. ఐ విల్ జస్ట్ బి బ్యాక్.
దినేష్ గారు ఒకసారి నా స్క్రీన్ షేరింగ్ ఇవ్వరా? నేను కోర్స్ హలో ఒక్క సెకండ్ ఇస్తున్నాను. ఎస్. నేను కోడ్ శాండ్ బాక్స్లో రాశానండి. యాక్చువల్గా TXX క్రియేట్ చేశాను. ఓకే. ఓకే. కాంపోనెంట్స్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాంట్లో నావ్బార్ అని ఒక TSX ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే. సో ఇక్కడ TSX నావ్బార్లో ఎక్స్పోర్ట్ చేశాను. ఓకే. యాప్లో కాల్ చేశాను ఆ కాంపోనెంట్, బట్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఒక్క సెకండ్. అచ్చా, ఓకే. ఓకే, ఫైన్. ఓకే. ఎక్కడ పెట్టారు ఒకసారి నాకు మెయిన్ index.js ఫైల్ చూపించండి. index.js. main.tsx ఇదిగోండి. అక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, దాని మీద హోవర్ చేయండి. యాప్ కెనాట్ బి యూజ్డ్ as JSX కాంపోనెంట్, ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ JSX టైప్ అని వస్తుంది. ఓకే. యాప్ ఎక్కడుంది ఒకసారి అది హోవర్ తీసేసి, యాప్ అనేది TSX కాంపోనెంట్. ఓకే, app.js లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ చేశారా మీరు దాన్ని? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్. రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదు కదా మీరు? ఓకే ఓకే వచ్చింది. ఓకే. ఓకే ఓకే. అండ్ ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్లో అంటే ఆ ఫార్మాట్ని మనం ఫాలో అవసరం లేదండి. TSX క్రియేట్ చేసిన ఏ ఫార్మాట్? నార్మల్గా మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసి టైప్ స్క్రిప్ట్లో ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అది ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు అంటిల్ అన్లెస్ అది మనకి మనం ఆ ఫంక్షన్ వేరే దగ్గర కాల్ చేసి అసైన్ చేస్తున్నాము అన్నప్పుడే మనం ఆ టైప్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా వేరియబుల్ క్రియేట్ చేస్తాను, ఆ వేరియబుల్ నేను వేరే దగ్గర యూజ్ చేస్తున్నప్పుడే నాకు టైప్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. క్రియేషన్ లో మనకు అవసరం లేదు, టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు చెప్తాను డీటెయిల్ గా, నేను టైప్ స్క్రిప్ట్ ఎలా వాడాలి రియాక్ట్ లో, అది కూడా చేస్తాను. ఓకే. అది చేస్తానండి. అది ఓకే. నేను ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ చూసుకోలేదు. అదే ఓకే. ఓకే, ఫైన్. ఓకే.
ఇట్స్ ఓకే. ఐ చెక్ ఇట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. మండే చూస్తాను. నీట్‌గా చేయండి. అది స్టైలింగ్ కూడా యాడ్ చేయండి వీలైతే. ఓకే. ఐ ఎండ్ ది సెషన్ ఆల్సో. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. ఫైన్ దెన్ ఐ చెక్ ఆన్ మండే. అది స్టైలింగ్ కూడా యాడ్ చేయండి కొంచెం. ఓకే. సో ఓకే గైస్ బై. బాయ్.